ప్రకటన గ్రంథం 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 14వ అధ్యాయం ముగింపునందు 7 ఏండ్ల శ్రమల అంతాన్ని అనగా ఆఖరి హర్మగిద్దోను యుద్ధాన్ని చూసాం. ఆ తరువాత 1000 ఏళ్ల పరిపాలన మనం చూడాలి. కానీ అలా కాకుండా 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క 7 తెగుళ్లను గురించి మనం చూస్తున్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రకటన గ్రంథం అంశాల వారీగా వ్రాయబడిన గ్రంథం, కాలక్రమ ప్రకారం వ్రాయబడింది కాదు. ఒక్కొక్క అంశము ఎత్తుకుని దాన్ని ముగించుతూ రాసుకుంటూ వచ్చారు. 1 ముద్రల అంశం, 2 బూరల అంశము, 3 రూపాల అంశము, 4 కోత అంశము, 5 పాత్రల అంశము. ఈ 7 అంశాలుగా వరుసగా వ్రాసుకుంటూ వచ్చారు. ఈ 7 పాత్రల్లో దేవుని కోపం సమాప్తమగును అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 7 పాత్రల తీర్పు 16వ అధ్యాయం ముగింపులో చూస్తాం. అలాగైతే 1000 ఏళ్ల పాలన 17వ అధ్యాయంలో చూడాలి. కానీ 17, 18 అధ్యాయాల్లో మహావేశ్య బబులోని యొక్క తీర్పును మనం చూస్తాం. కనుక ప్రకటన గ్రంథం అంశాల వారీగా వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 7 ఉగ్రత పాత్రల తీర్పును గురించి మనం చూద్దాం. వాటిలో ఆశ్చర్యకరమైన మరొక గొప్ప సూచన పరలోకమందు కనబడుతుంది అని వ్రాయబడింది. రండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామా. మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. విన్నారు కదూ, ఇక్కడ పరలోకమందు సూచన అని చెప్తున్నారు కదండి. పరలోకమందు సూచన అని చెప్తున్నారు. మనం ఇదివరకు 2 సూచనల గురించి ధ్యానం చేశాం. మీకు జ్ఞాపకం ఉందా? పరలోకమందు 2 సూచనల గురించి ధ్యానం చేశాం. మొట్టమొదటిగా ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, సూర్యుని ధరించిన స్త్రీ. ఈ మాట కూడా మనం పరలోకమందు సూచనగా మనం అక్కడ చదివాం. మీకు జ్ఞాపకం ఉందా? 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది మనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. వినరా? ఇక 2వ సూచన, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. విన్నారు కదా? కాబట్టి ఇదివరకే మనము 2 సూచనల గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది 3వ సూచన. మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని అని 15వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. అదేంటి అనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు,
వీటితో దేవుని కోపము సమాప్తమాయను అంటున్నాడు కదండి. ఇంతకు ముందు 7 ముద్రలు, 7 బూరలు, తీర్పులు చూచాం. ఇప్పుడు 7 ఉగ్రత పాత్రల గురించి చూస్తాం. కాబట్టి ఈ విషయాల గురించి దైవ గ్రంథం ఏం చెప్తుందో మనం జ్ఞాపకం చేసుకుందామా? లేవియ ఖండం 26వ అధ్యాయము 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించెదను అంటున్నాడు. అప్పుడు కూడా ఆయన మాటలు వినని ఎడల 7 అంతలుగా దండించెదను అని లేవికాండం 26వ అధ్యాయము 21వ వచనం మరియు 24వ వచనంలో ఏమండి ప్రభువారు చెప్తున్నారు. ఇంకొక మాట 28వ వచనం, నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి 7 అంతలుగా దండించెదను. వినరు కదూ, 7 అంతలుగా. అలాగే 7 ఏండ్ల శ్రమల కాలపు ప్రజలు ముద్రల తీర్పును, బోరల తీర్పును బట్టి దండించబడ్డారు. దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నారు గనుక మరి 7 అంతలుగా మిమ్మను దండించెదను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 7 తెగుళ్లను అనగా 7 అంతలుగా దండిస్తున్నారు. ఈ మాట మనం గ్రహించాలి. ఇక 2వ వచనాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదువుకుందాం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నాకు కనబడి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. విన్నారు కదూ? ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. 2 విషయాలు. ఒకటి, అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రము. రెండవది, ఆ సముద్రమునొద్ద నిలిచిన వారు. అర్థమైందండి? 2 విషయాలు చూద్దాం. అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రము. ఈ 2వ వచనంలో అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము అనే దాన్ని మనం చూస్తున్నాం. ఈ స్ఫటికపు సముద్రమును గురించి మనం 4వ అధ్యాయంలో చూసాం. మీకు జ్ఞాపకం ఉందా? స్ఫటికము అనగా అద్దము అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 18వ వచనంలో మనం చూద్దాం. ఇంగ్లీష్లో ఉన్నదాన్ని బట్టి మనం అలా చలించాం. కానీ 4వ వచనంలో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము అని 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చదువుతున్నాం. గాజు వంటి సముద్రము. కానీ ఇక్కడ అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము అని చదువుతున్నాం కదండి. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం
call recording 4వ has now ended. అధ్యాయము. This call is now being recorded. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ఏమండి చదువుతున్నాను. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీప స్తంభములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకు మధ్య, సింహాసనము చుట్టూ, ముందు వెనుక కనులతో నిండిన జీవులుండెను. విన్నారా? ఇక్కడ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము కదండి. కాబట్టి ఇది ఒక అద్దంలాగా ఉంది అని ఆ ధ్యానంలో మనం చదివాం. ఇక్కడేమో అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది అని చదువుతున్నా. అగ్ని అంటే ఏంటి? ఒకటి, దేవుని ఎదుటనున్న సముద్రము. అది ఇక్కడ అగ్ని అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కదండి. కాబట్టి దేవుడే అగ్ని అనే ఒక అభిప్రాయం ఉంది. ఇక రెండవది, అనేక సార్లు ఈ అగ్ని అనేది తీర్పును తెలియజేస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, ఆయన ఆరని అగ్నితో పుట్టును కాల్చివేయును అని చెప్పబడింది. ఇది ఒక అభిప్రాయం. ఇక 3, అగ్ని శ్రమలకు సూచన. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వాక్యం కదూ. ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి మీకేదో వింత సంభవించినని ఆశ్చర్యపడకండి అంటాడు కదా అక్కడ. కాబట్టి అగ్ని అక్కడ శ్రమలకు సూచన. ఈ సముద్రమునొద్ద నిలిచిన వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గనుక వీటన్నిటినీ బట్టి ఆ స్ఫటికపు సముద్రము అగ్నితో కలిసి ఉన్న సముద్రముగా కనబడుతుంది. ఇదే వాస్తవం కదండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఏమండి, 4వ అధ్యాయంలో దేవుని ఎదుట అగ్నితో కలిసినట్లు కనబడటం లేదు కదండి. కానీ ఇక్కడ అగ్ని అనేది కనబడుతుంది. ఆయన తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. అందువలన అక్కడ అగ్ని కనబడుతుంది. మహాశ్రమల నుండి వచ్చిన వారు నిలిచి ఉన్నప్పుడు అగ్నితో కలిసి ఉన్న సముద్రంగా వారు కనబడతారు. కనుక అగ్ని అక్కడ నిలిచి ఉన్న వారి శ్రమలను చూపిస్తూ ఉన్నాయి. మనం ఇదివరకే చదివాం పేతురు 1 పేతురు 4:12. కాబట్టి వీరెవరు అంటే, కొందరి అభిప్రాయం ఏమి అంటే బలిపీఠము కింద ఆత్మలు అని చదువుతూ వచ్చాం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో. కాబట్టి ఈ అగ్ని వంటి మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు ఎవరు అంటే వీరు ప్రియులారా అక్కడి వారే. అందుకే చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం అండి 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యం కదూ మనం చదువుతున్నాం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలుసు అనగా, అతడు ఈలాగూ చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్నవారు కదా. కాబట్టి వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు.
ఈ మహాశ్రమల నుంచి వచ్చిన వారు అగ్ని వంటి శ్రమల్లో నుంచి వచ్చారు. దేవుడు స్వతహాగా అగ్నిని పోలి ఉన్నాడు కదండి. దేవుని తీర్పులు అక్కడ మిళితమై ఉన్నాయి, ప్రారంభమైనాయి. కాబట్టి ఇదంతా కూడా అగ్నిమయంగా కనబడుతుంది. ఆహా, దేవుని సన్నిధి ఎంత భయంకరం అండి, అగ్నితో నిండి ఉన్నది. దేవుని యొక్క సన్నిధానంలో వారిని గురించి మనం ఇంకా కొన్ని మాటలు చదువుతాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ఇంకొన్ని మాటలు మనం చదువుదామా? 15వ అధ్యాయము 2వ వచనం. వారు ఎటువంటి వారు? ఎటువంటి వారు అనగా చూడండి 2వ వచనం. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. విన్నదా? 1, జయించిన వారు. 2, దేవుని వీణలు గలవారు. దేవుని వీణలు గలవారు ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. ఏమండి, దేవుని వీణలు గలవారు అంటే ఫుట్నోట్లో ఉంది, దేవుని సేవార్థమైన వీణలు గలవారు. వీరు వైణికులు, వీణలతో వాయిద్యములు వాయిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కదండి. అంతేకాదు వీరు జయించిన వారు అని చదువుతున్నాం. క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ దాని యొక్క సంఖ్యను కానీ తమ నొసటుల మీద చేతుల మీద వేయించుకొనని వారు. వీరు సాతానుకు లోబడక ఏమండి వీరు హతసాక్షులయ్యారు. అందుకనే వారు ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి అని చదివాం. అవి అక్కడ ఎందుకున్నాయో కూడా మనం చదివాం కదండి. ఇక 2వది, వారు జయించిన వారు. వారు ప్రియులరా మరణాన్ని పొందటానికైనా ఇష్టపడ్డారు, కానీ వారు ప్రియులరా సాతానుకు అనగా ఆ క్రూర మృగానికి దాని అధికారానికి లోబడిన వారు కాదు కదండి. ఈ దినాల్లో చిన్న చిన్న విషయాలకే లొంగిపోతాం కదండి, చిన్న చిన్న విషయాలకే. కానీ వీరు ఎంత దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారో చూడ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలోను 20వ అధ్యాయము 4వ వచనంలోను వీరిని గురించి చెప్పబడింది. వీరు జయించారు, మరణించారు, ప్రభు కొరకు హతసాక్షులయ్యారు, ప్రాణాలు అర్పించారు. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటారు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. పూర్తి వాక్యం, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నారు. కాబట్టి జీవాన్ని పొందాలి అంటే మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. మరణానికైనా మరణము వచ్చినా వీరు నమ్మకంగా ఉన్నారు. మరణించడానికైనా ఇష్టపడ్డారు, కానీ సాతానుకు లోబడలేదు. ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని పరిచర్య కొరకు నీవెంతగా సమర్పించుకుంటున్నావు? ప్రియులారా, చిన్న చిన్న సమస్యల గురించి, చిన్న చిన్న విషయాల గురించి లొంగిపోతున్నామా? మరొక విషయాన్ని కూడా చూద్దాం. వీరి దగ్గర ఏమున్నాయండి? వీరి దగ్గర ఏమున్నాయి? వారు జయించిన వారు దేవుని వీణలు గలవారు ఆ స్ఫటికపు అగ్ని వంటి సముద్రము ఎదుట నిలబడ్డారు అని చదువుతున్నా కదండి. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? వీణలు ఉన్నాయి. ఇది మూల భాషలో సేవాద్రమైన వీణలు అని చదివాం కదండి. బహుశా వీరికి వీణలు బహుమానంగా ఇవ్వబడ్డాయేమో. వారు మంచిగా వాయిస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకమందు వీణలు వాయించటం కదండి, ఎంత ధన్యులు వీరు. ఇక 4వ విషయాన్ని చూద్దాం. వీరు ఎక్కడ నిలబడ్డారు? స్ఫటికపు వంటి
సముద్రమునొద్ద నిలువబడ్డారు. ఈ స్ఫటికపు సముద్రము అంటే సముద్రము ఎక్కడుంది? దేవుని సింహాసనము ఎదుట ఉన్నది. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనంలో మనం చదివాం కదండి. ఆయన సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రం ఉండెను అని చదివాం కదా. అలాగైతే దేవుని సముఖమందు వారు నుంచున్నారు. విన్నారా? దేవుని సింహాసనం దగ్గర వారు నుంచున్నారు. ఈ భాగ్యం చాలా గొప్పది. దేవుని యొక్క స్వరూపము వారు చూడగలుగుతూ ఉన్నారు. దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! దేవుని సన్నిధిలో నిలిచి వీణలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఎదుట నిలవబడే ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి! వీరికి ఈ ధన్యత దేవుడు అనుగ్రహించారు. వీరు దేవుని స్తుతించుతూ ఉన్నారు కదండి. వీరి స్తుతి ఎలా ఉందో మనం చూద్దామా? వీరు స్తుతించే విధానం చాలా గొప్పది. ఏమిటి ఆ స్తుతించే విధానం? 3-4 వాక్యం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? విన్నరే? వీరు దేవుని క్రియలను గురించి దేవుని ఎదుట పాడుతూ ఉన్నారు. అంతేకాదు ఆయన మంచితనాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన చేసిన త్యాగాన్ని గురించి వారు పాడుతూ ఉన్నారు. ఒకటి ఆ స్తుతి చూడండి. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి కదండి. ఆయన క్రియలు ఎంత గొప్పవి! దేవుని సర్వాధికారము, ఆయన ఘనమైన క్రియలను వారు ఎత్తి చూపుతూ ఉన్నారు. రెండవది, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి కదండి. ఇదే మాట కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 17వ వచనంలో మనం వింటాం కదండి. ఎస్. ఇక 3వ మాట, ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? కదండి. ఎంత గొప్ప నామం, ఎంత శ్రేష్టమైన నామం. గత ఆదివారం ఆయన నామాన్ని గురించి 2 పర్యాయాలు మనం చెప్పుకున్నాం కదా. ఆ నామము ఉన్నత నామం, ఆ నామము పరిశుద్ధ నామం, ఆ నామము పూజింపదగిన నామం కదండి. ఇక 4వ విషయాన్ని చూద్దాం. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులు అందరూ వచ్చి నీ సన్నిధిలో నమస్కారము చేసెదరు. ఈ 4 విధాలైన ఆయన క్రియలు, ఆయన మార్గములు, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయ విధులను ఎత్తి చూపుతూ స్తుతించుట ఎంత గొప్ప మెచ్చదగిన కార్యం అండి. ఇక ముందుకు వెళదాం. వారు కీర్తన పాడుచూ ఉన్నారు. ఏం కీర్తన అనగా, ప్రియులారా, మోషే, దైవజనుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు అని వ్రాయబడింది. అంటే వీరు ఇశ్రాయేలీయులు, క్రీస్తు కొరకు వధించబడిన వారు, మహాశ్రమల నుండి జయము పొంది వచ్చిన వారు. వీరిని ఆత్మీయ ఇశ్రాయేలీయులు అంటే తప్పులేదేమో. మోషే కీర్తన అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి ఎర్ర సముద్రం వద్ద వారు మోషే ద్వారా దేవుని వలన పొందిన విజయమును స్మరించుకుంటూ పాడిన విజయ గీతం. నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. యెహోవాను గానము చేసేదము కదండి. ఇలా ఇశ్రాయేలీలు
ఎర్ర సముద్రం నుండి దాటించిన ఆయన గొప్ప క్రియలను వారు మోషే కీర్తనగా పాడుతున్నారు. ఇక రెండవది గొర్రెపిల్ల కీర్తన. వీరు ఇశ్రాయేలీలే కానీ గొర్రెపిల్ల రక్తములో కడుగబడిన వారు అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం కదండి. వీరెవరు అంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు కదండి. వారు పాడిన మోషే కీర్తన ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించిన విజయ గీతం అయితే, గొర్రెపిల్ల కీర్తన దేవుడైన క్రీస్తు ద్వారా తన ప్రజలకు అనుగ్రహించిన విమోచన కదండి. మోషే కీర్తన విజయ గీతము, గొర్రెపిల్ల కీర్తన విమోచన గీతం. ఆహా, విజయము, విమోచన. ఈ పూట దేవుని వాక్యం వింటున్నా నీవు ప్రభువును ఆరాధించట్లో ఈ రెండు కలిగి ఉన్నారా? చాలా మంచి విషయాలు. ఇక ముందుకు వెళదాము అండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. వినరా? ఇక్కడ ఆలయాన్ని చూస్తున్నాం కదండి. ఆలయాన్ని చూస్తున్నాం. ఆలయము అనే పదం ప్రకటనలో 12 పర్యాయాలు చూస్తాం. రెండవది దేవాలయము అనే పదం 206 సార్లు, గుడారము అనే పదం 337 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. కొన్ని పదాలు పరలోక దేవాలయమునకు, మరికొన్ని పదాలు ఇహలోక దేవాలయమునకు, కొన్ని అక్షరార్థంగాను కొన్ని అలంకారార్థంగాను రాయబడ్డాయి. పరలోకమునందు దేవాలయము తెరవబడుట, మందసము కనబడుట అని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివాం కదండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనం, 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును కలిగెను అని చదువుతున్నాం. అలాగైతే ఇక్కడ పరలోకమందు ఆలయము తెరవబడెను అని చదువుతున్నాం. తెరవబడిన ఈ ఆలయాన్ని గురించి ప్రియులారా ఎంత గొప్పగా ఇక్కడ వ్రాయబడిందో. పరలోకమందు దేవాలయము తెరవబడుట చూస్తున్నాను. మోషే గుడారం కూడా పరలోక సంబంధమైందేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో పరలోకమందు దేవుని మచ్చు ద్వారా మోషే గుడారాన్ని కట్టాడు కదండి. కాబట్టి దేవాలయములో నుండి ఏమొస్తుందండి? పొగ వస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతాం. కాబట్టి యెరూషలేము మీద జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తున్నాను, దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు. విన్నారా? ఈ మహాశ్రమల కాలంలో యూదులకు నానా బాధలు పెట్టేవారు. యూదా జనాంగాన్ని బరువైన రాయిగా చేసేవారు. అనగా యూదులను బంధించి బాధించి ప్రియులరా వేధించే అన్యులు దేవుని చేత శిక్షింపబడతారు. ఆయన కోపం నుండి వారు తప్పించుకోలేరు. అందుకనే 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న
దూతలు తీర్పును తీసుకొని వస్తున్నారు. ఇవే కడవరి తెగుళ్ళు అని కూడా మనం ఇక్కడ చదువుతాం కదండి. ఈ తీర్పులు రోమా రాజ్యం మీదనే వేయబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే రోమా రాజ్యమే ఇశ్రాయేలును హింసించు పరిస్థితులను తీసుకొచ్చిన రాజ్యం. ఇక రెండో విషయం, వారు ధరించుకున్నటువంటి వస్త్రాలు కదండి. వారు ధరించుకున్న వస్త్రాలు ఏంటి చూద్దాం. వారు ఏమేం ధరించుకున్నారు? ఆ దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిను కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. వింటున్నారా? వెలుపలికి వచ్చిరి అనగా దీని అర్థం ఏమి? ప్రియులారా, వారు ధరించుకున్నవి ఏంటి అంట? నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకున్నారు. ఇదే మాట ఫుట్ నోట్లో మనం చూస్తాం కదండి. ఏమనుంది అక్కడ? నారబట్టలు అని ఉంది. అంటే నిర్మలమును ప్రకాశమానమైన బట్టలు వారు ధరించుకున్నారు. ఈ మాట మనం ఎక్కడో చదివినట్టు ఉంటుంది కదండి. ఎక్కడ చదివాం? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. పెళ్లి కుమార్తె ధరించుకోవడానికి ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకివ్వబడును అని చదువుతాం కదండి. మొట్టమొదటిగా ఇవి యాజక వస్త్రాలు. ఎందుకు అంటే వారు ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్నారు. దాన్ని బట్టి వారు యాజకులుగా కనబడుతున్నారు. రెండవది, వారు తెల్లని వస్త్రములు, ప్రకాశమానమైన తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఇవి యాజకపు ధరింపు. రెండవది, పెళ్లి కుమార్తె ధరింపు. వీరు పెళ్లి కుమార్తె సంఘానికి చెందిన వారుగా కూడా కనబడుతున్నారు, పరిశుద్ధులుగా కూడా కనబడుతున్నారు. వీరికి లోకమునకు దూతలకు తీర్పు తీర్చు అధికారం ఉంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. మీరు దేవుని దూతలకు తీర్పు తీర్చువారు అని అక్కడ చదువుతున్నాం కదా. కాబట్టి లోకం మీద తీర్పు తీర్చుటకై వీరు పాత్రలను చేతపట్టుకుని వస్తున్నారు. కాబట్టి ఈ దూతలు దేవుని తీర్పుల శిక్షలను అమలు పెట్టుటకై వారు ఆయన ప్రతినిధులుగా ఉన్నారు. రెండవది, వారు ధరించినది అనగా ప్రకాశమానమైన వస్త్రములు, రొమ్ముకు బంగారు దట్టి. ఇది యేసుక్రీస్తు యొక్క పోలిక. న్యాయాధిపతి రాజత్వమును చూపిస్తుంది. కావున వారు రాజాధిరాజు యొక్క అధికారంలోనికి వచ్చినవారు. మొత్తంగా వారు రాజులైన యాజకులుగా కనబడుతున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను వంశములోను దేవునికి ఒక రాజ్యముగా వారిని కొన్నావు అని చదువుతున్నారు కదండి. వీరు దేవదూతులుగా కనబడటం లేదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించి విమోచించిన పరిశుద్ధుల్లాగా వీరి వేషధారణ కనబడుతుంది. కాబట్టి వారు చేయవలసిన పనులు కఠినమైనవి. ఇప్పుడు వారు పని ఆరంభిస్తున్నారు. వారు గర్భాలయంలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు 4 జీవులలో ఒక జీవి దేవుని కోపముతో నిండి ఉన్న 7 పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను అని 7వ వచనంలో చదువుతాం. చూడండి, అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చెను అని చదువుతున్నాం. కాబట్టి ఈ జీవి సింహము అని పెద్దలు అంటారు. ఎందుకంటే 4 జీవుల్లో మొదటి జీవి సింహము వంటిది కదండి. కాబట్టి మనిషి ముఖము వంటిది అని కొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ 4 జీవులలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా సింహము వంటిది అని అక్కడ మనకు అర్థమవుతుంది.
ఈ 4 జీవులు ప్రకృతికి ప్రతినిధులు, ప్రకృతి శక్తులు, దైవ తీర్పులను సాగిస్తున్నారు. సాధారణంగా ధూప పాత్రలు యాజకులకే ఇవ్వబడతాయి. ధూప ద్రవ్యములతో అవి నింపబడతాయి. ప్రకటన గ్రంథం 5:8. కానీ ప్రజల యొక్క కఠినత్వాన్ని బట్టి దేవుని కోపముతో అవి నిండి ఉన్నవి అని చదువుతున్నాం. ఇక 18 చదువుతాం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగువ వరకు ఆలయమందు ఎవడునో ప్రవేశించలేకపోయెను. వినరా? పాత నిబంధనలో మోషే ప్రత్యక్ష గుడారాన్ని పూర్తి చేసినప్పుడు, రెండవదిగా సొలొమోను దేవాలయాన్ని కట్టి పూర్తి చేసినప్పుడు, ఈ 2 సందర్భాల్లో కూడా షకీనా మేఘము దిగినట్లుగా మనం చూస్తాం కదండి. మేఘము ఆయన కృపకు సూచన, పొగ తీర్పుకు సూచన, ప్రభు యొక్క న్యాయమైన తీర్పు. యెషయా గ్రంథం 6:1-4, నిర్గమకాండం 19:18, కీర్తన 18:8 చూస్తే ఆయన సన్నిధిలో దేవాలయంలో పొగ వస్తున్నట్టుగా, ఆ పొగ ఆలయం నిండినట్టుగా మనం అక్కడ చదువుతాం. ఈ తీర్పుల వలన కలుగు భయభీతులు ఎక్కువగా ఉన్నాయి. దేవుని మహిమ శక్తి అయిన పొగతో ఆలయము నిండిపోయిందట. అందుకే 7 తెగుళ్ళు ముగిసే వరకు ఎవరు దేవుని ఆలయంలో ప్రవేశించలేకపోయారట. పరలోకమందు దేవుని ఆలయంలో దేవుని మహిమ నింపబడి ఉన్నప్పుడు భూలోకంలో గొప్ప తీర్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు రాబోయే దినాల్లో దేవుని అతి భయంకరమైన తీర్పులు రాబోతున్నాయి అని మనకు అర్థమవుతుంది. అలాగైతే ఒక మాట నేను హెచ్చరించి నేను ముగింపులోనికి వస్తాను. ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని యొక్క సన్నిధానములో ఆయన న్యాయమైన తీర్పులను బట్టి దేవుడు మనుషులను తీర్పు తీరుస్తున్నాడు. ఆ అధికారము ఆయన దూతలకు, ఆయన పరిశుద్ధులకు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ ఒక మాట, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమందున్న జీవ మార్గమును నడుచుకొనును అని బైబిల్లో మనం చదువుతున్నాం కదా. అలాగైతే నీ జీవితము ఎలా ఉంది? ఈ పూట ఆలోచించాలి. యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడుగా అంగీకరించావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఆ తీర్పులు తప్పించుకుంటావు. లేని ఎడల అతి భయంకరమైన ఆ 7 తెగుళ్లలో నీవు నశించిపోతావు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని సన్నిధిలో ఆ తీర్పులు తప్పించుకొని దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ, మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.